టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ గేలమేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై ఇవాల్టి సీఎల్పీ భేటీలో చర్చించిన కాంగ్రెస్ నేతలు సమావేశం ముగిశాక నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేసిందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి కోలుకోలేని దెబ్బ అని అభిప్రాయపడ్డారు. సంఖ్యాబలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5వ అభ్యర్థిని ఎందుకు పెట్టారని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరికి నిరసనగా ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని ప్రకటించారు. రేపు స్పీకర్ను కలిసి ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరతామని ఉత్తమ్ తెలిపారు. ఎంత అమౌంట్ తో ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కునే అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఎందుకు ఈ విధంగా తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తుండ్రు అంటే ప్రతిపక్షాలు ఉండొద్దనా, లేకపోతే తెలంగాణ ప్రజల తీర్పును అవమానపరచడమా? ఆత్రం సక్కు గాని రేగ కాంతారావు గాని కాంగ్రెస్ శాసనసభ్యులుగా శాసనసభలో ప్రజావాణి వినిపించాలని, ఆదివాసీల సమస్యలు వినిపించాలని, పోడు భూముల సమస్యలు వినిపించాలని శాసనసభ ద్వారా ముఖ్యమంత్రి తెలియజేయాలని, ముఖ్యమంత్రి స్పందించాలని తెలంగాణ ప్రజలు ఆదివాసీలు కోరుకున్నారు. మరి శాసన మండలి ఎన్నికలు రాగానే మళ్ళా గతంలో చేసినట్టే రాజకీయాలు. ఇక్కడిని మరి శాసన మండలిలో ప్రతి ఒక్కరిని ప్రలోభాలకు గురి చేసి ప్రభావితం చేసిన మరి కేసీఆర్ గారు ఇప్పుడు శాసన మండలి ఎన్నికల్లో మీకు మీడియా ద్వారా వారు ప్రశ్నిస్తున్నాం, మీకు సంఖ్య 99 ఉండి కాంగ్రెస్ తెలుగుదేశంకి 21 ఉంటే మీరు 5వ అభ్యర్థి ఎందుకు పెట్టిండ్రు అంటే బరి తెగించి అడ్డగోలుగా చేసుకుంటామని అనుకోవడమే కదా. రేపే శాసనసభ స్పీకర్ కి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ ఇచ్చి వీళ్ళు బహిరంగంగా ఒక పార్టీ నుంచి ఎన్నికై వేరే పార్టీలో చేరుతున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చినందుకు వీరు అనర్హత ప్రకటించి ఓటింగ్ కి దూరం ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసిన సీఎం కేసీఆర్ ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఫిరాయింపులపై దేశవ్యాప్త చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీల మీద గెలిచినటువంటి శాసనసభ్యుల్ని ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని ఇంకొక పార్టీలో తీసుకోవటం అనేది రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకమైనటువంటి చర్య. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ బిల్లుని వయోలేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు శాసనసభ్యుల్ని అందులో చేర్చుకోవటం కోసం చేసినటువంటి రాజకీయ రాక్షస వికృత క్రీడ తెలంగాణ రాష్ట్రంలో చాలా జుగుప్సాకరంగా ఉంది. దేశమంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారం చాలా విచిత్రంగా చూస్తా ఉన్నారు, అసహ్యంగా కూడా చూస్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి చర్యల్ని ఖండిస్తూ ఈ చర్చ దేశవ్యాప్తంగా జరగాలి. యాంటీ డిఫెక్షన్ ని పూర్తిగా వయోలేట్ చేస్తూ రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టివేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు కేవలం
ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాలి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నటువంటి సంకేతాలు ఈ రాష్ట్రం నుంచే వినిపిస్తా ఉన్నాయి.